హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఈరోజు నేను మీకు బంగాళదుంపతో పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 10 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. దీనికోసం 2 మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకొని వాటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటో స్లైసర్ ఉంటుంది కదా అండి, దాంతో కట్ చేసుకోండి. అలా అయితే అన్ని ముక్కలు ఈవెన్‌గా కట్ అయిపోతాయి. మీ దగ్గర పొటాటో స్లైసర్ లేనట్టయితే చాకుతో ఇలా సన్నంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వాటర్‌లో యాడ్ చేసుకొని, వాటర్ స్మోకీనెస్ పోయి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేంత వరకి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బంగాళదుంప స్లైసెస్ని ఒక టవల్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. మీకు టైం లేకపోతే క్లాత్తో తడి లేకుండా తుడుచుకోండి. నేనైతే ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. అవి ఆరేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే పావు కప్పు రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర రైస్ ఫ్లోర్ లేనట్టయితే కార్న్ ఫ్లోర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నాకైతే ఏ గిన్నెతో అయితే పిండిని తీసుకున్నానో అదే గిన్నెతో 1.5 కప్పు వాటర్ పడిందండి. మనం బజ్జీల పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంతకంటే కాస్త పలచగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న బంగాళదుంపని ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లో ముంచి ఈ ఆయిల్‌లో వేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదండి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఆలుగడ్డ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈవినింగ్ ఏదన్నా కారంగా తినాలనిపిస్తే ఇలా ఆలుగడ్డ పకోడీని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. లోపలున్న బంగాళదుంప కూడా బాగా కుక్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.